కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వలపనేని బాలశౌరితో పాటు పార్టీ నేతలు దాసరి జయరమేష్, దాసరి బాలవర్ధన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీకి తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులతో గన్నవరం వీధులు కిక్కిరిసిపోయాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనడానికి ర్యాలీకి తరలివచ్చిన జనమే సాక్షి అన్నారు యార్లగడ్డ. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని గన్నవరం ప్రజలను అభ్యర్థించారు. మన ప్రియతమ అభ్యర్థి శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారు మాజీ శాసనసభ్యులు తన ముందుగా హస్తాలతో నమస్కరిస్తూ చేతులు జోడించి మీకు నమస్కరిస్తూ వస్తున్నారు. వారిని ఆశీర్వదించండి. విశ్వస్త ప్రజా సేవలను అందించడం కోసం నీతివంతమైన పరిపాలన చేయడం కోసం అది నిర్ణయించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారు, డాక్టర్ రాజశేఖర్ వెంకటరావు గారు తన్నల బుద్ధు చెప్పాలని తలచి జలసిరులాలో భక్తుడున్నాడని గోమన కన్నవరం ముద్దు బిడ్డ ఆ మహనీయుడ భారతునిగా నియోజకవర్గంలో ఎలాంటి పరిపాలన జరుగుతుందనేది ప్రజలు చూసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఏప్రిల్ 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి నాకు పట్టం కడతారని నేను భావిస్తున్నాను. దానికి తార్కాణం ఈ నామినేషన్ కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ నామినేషన్ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ విజయలక్ష్మి అధినేత దాసరి జయరమేష్ గారికి, అలాగే మా డాక్టర్ గారు బాలవర్ధన్ గారికి, మా మరో డాక్టర్ గారు డాక్టర్ దుట్టారామచంద్ర గారు రాలేని పరిస్థితి రాలేదు. ఇద్దరు డాక్టర్ గారుల సహకారంతో ఈ నియోజకవర్గంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో జెండా రెపరెపలాడుస్తానని, ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని దాసరి సోదరుల సహకారంతో, అలాగే డాక్టర్ దుట్టారామచంద్ర గారి సహకారంతో ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో ఈ ప్రజలు నన్ను గెలిపిస్తారని నేను భావిస్తున్నాను.